ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మొదటి వారంపు అంశమైనటువంటి పశ్చాత్తాపము మరియు పునరుద్ధరణలో భాగంగా మనం మరి ఒక వాక్యం మనము వింటున్నాము. మరి మన యొక్క థీమ్ అండి రిపెంటెన్స్ అండ్ రెన్యువల్, పశ్చాత్తాపము మరియు పునరుద్ధరణ. మరి ఇందులో భాగంగా మరి కీర్తన గ్రంథము 51:10 చదువుకుందాం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. మరి ఈ యొక్క 51వ దావీదు కీర్తన, ఇది దావీదు భక్తుడు, రాజు అయినటువంటి దావీదు, ఆయన బెత్షెబాతో పాపం చేసిన తర్వాత మరి పశ్చాత్తాపంతో మరి రాసినటువంటి ఆ యొక్క కీర్తన ప్రియులార. ఇట్స్ ఎ ప్రొఫౌండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ రిపెంటెన్స్ రిటన్ బై కింగ్ డేవిడ్ ఆఫ్టర్ హిస్ సిన్ విత్ బెత్షెబా. కాబట్టి ఈ యొక్క కీర్తన పశ్చాత్తాపము మరియు పునరుద్ధరణ యొక్క మరి ఇతివృత్తాలను అర్థం చేసుకోవటానికి ఒక నమూనాగా ప్రియులారా ఇది పనిచేస్తుంది. ది సామ్ సర్వ్స్ యాజ్ ఎ మోడల్ ఫర్ అండర్స్టాండింగ్ ద థీమ్స్ ఆఫ్ రిపెంటెన్స్ అండ్ రెన్యువల్. మరి మనం పశ్చాత్తాపము మరి పునరుద్ధరణ దాని గురించి మరి ధ్యానిస్తున్నాం కాబట్టి దానికి ఈ యొక్క కీర్తన ఎంతగానో ఒక మరి మాదిరిగా మరి మనం తీసుకోవచ్చు పిల్లలు, లేకపోతే ఒక నమూనాగా. మరి ఇది మరి మనల్ని మనం పరీక్షించుకోవటానికి మరి ఈ ఈ యొక్క మరి ఈ కీర్తన ఎంతగానో ఉపయోగపడుతుంది ప్రియులారా. మరి ఈరోజు 4 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మనము ఇందులో భాగంగా తెలుసుకోబోతున్నాం. మొట్టమొదటిగా పశ్చాత్తాపాన్ని అర్థం చేసుకోవటము, అండర్స్టాండింగ్ రిపెంటెన్స్. వాట్ ఈస్ రిపెంటెన్స్? మరి అంతేకాకుండా మరి పునరుజ్జీవనము అవసరం, నీడ్ ఫర్ రెన్యువల్. పునరుజ్జీవనము యొక్క అవసరత ప్రియులారా. మరి దేవుని దయ మరియు పునరుద్ధరణ, గాడ్స్ మర్సీ అండ్ రెస్టరేషన్. దేవుడు ఏ రీతిగా మన ఎడల దయ చూపిస్తాడు, మరలా మనను ఆయనతో సంబంధం ఏర్పడటానికి సహాయం చేస్తాడో అది తెలుసుకోబోతున్నాము. అంతేకాకుండా మరి ఏ రీతిగా మనము ఇది మరి మన యొక్క జీవితాలకు అప్లై చేసుకోవచ్చు. సరే, మొట్టమొదటిగా పశ్చాత్తాపమును అర్థం చేసుకోవటం, అండర్స్టాండింగ్ రిపెంటెన్స్. మరి ఇది అందులో భాగంగా ప్రియులారా పశ్చాత్తాపము, కనువిప్పు. మరి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రియులారా మారు మనసు అనుభవంలో. ఇట్ స్టార్ట్స్ విత్ మరి మొట్టమొదటిగా పాపాన్ని అంగీకరించటం ప్రియులారా. పాపి అని మనం గ్రహించటం, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ సిన్. మనము పాపి, మనము మరి దావీదు తన అతిక్రమణలను గుర్తించటం ద్వారా మరి ఆయన ఆ రీతిగా ప్రారంభిస్తాడు ప్రియులారా. డేవిడ్ బిగిన్స్ బై అక్నాలెడ్జింగ్ హిస్ ట్రాన్స్గ్రెషన్స్. మరి కీర్తన 51:3 మరి ఆయన అంటాడు, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. ప్రియులారా, పాపం అనేటటువంటిది చాలా భయంకరమైనటువంటిది. ఒకసారి ఏదైనా పాపం దేవునికి వ్యతిరేకంగా ఏదైనా సరే, చిన్న పాపమైనా పెద్ద పాపమైనా మరి ఆ పాపం చేసినప్పుడు ఇట్స్ ఇంప్రింటెడ్ ఇన్ అవర్ హార్ట్స్, మన యొక్క హృదయంలో ఉండిపోద్ది. ఆ పాపం ఎల్లప్పుడు కూడా మనను భయము, కలవరము, ఆందోళనకు గురి చేస్తుంది, రెస్ట్లెస్గా ఉంచుతుంది. మరి ఆ యొక్క పాపము మనల్ని మరి సమాధానంతో సంతోషం ఉంచనివ్వదు ప్రియులారా. కాబట్టి ఇక్కడ దావీదు చేసినటువంటి ఆ వ్యభిచారపు పని, బెత్షెబాతో చేసినటువంటి ఆ యొక్క కార్యమును బట్టి ఆయన ఎంతగానో కలత చెందుతున్నాడు. మరి దేవుని దగ్గరికి వస్తున్నాడు ప్రియులారా. మరి నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. ప్రియులారా, ఎవరికో కాదు, మనం చేసేటటువంటి పనులన్నీ కూడా మనం ఎప్పుడైతే పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి వస్తామో మరి ఆ యొక్క పాపముల విషయమై కనువిప్పు ప్రియులారా. మరి నా అతిక్రమములు మరి నాకు తెలిసే ఉన్నవి,
నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నిజమైనటువంటి పశ్చాత్తాపం అంటే దేవుని ముందు మన పాపాలను అంగీకరించటము మరియు మన చర్యల యొక్క తీవ్రతను అర్థం చేసుకోవటం ప్రియులారా. ట్రూ రిపెంటెన్స్ ఇస్ అక్నాలెడ్జింగ్ అవర్ సిన్స్ బిఫోర్ గాడ్ అండ్ అండర్స్టాండింగ్ ద గ్రేవిటీ ఆఫ్ అవర్ యాక్షన్స్. మన యొక్క క్రియలు, మన యొక్క చర్యలు ఎంత భయంకరమైనా సరే దేవుని దగ్గరికి వెళ్ళి మనం మరి నిజమైనటువంటి పశ్చాత్తాపం అంటే ఏదో మరి తాత్కాలికమైనటువంటిది కాదు, లేకపోతే మరి ఆల్టర్ కాలు ఇచ్చినప్పుడు ముందుకు వెళ్ళటం కాదు, అది కూడా అవసరమే. కానీ మరి లేకపోతే ఎవరి దగ్గర జస్ట్ సారీ చెప్తే సరిపోదు. కానీ దేవుని సన్నిధిలో మరి మనల్ని తగ్గించుకొని మరి మనల్ని మనం పశ్చాత్తాపంతో మరి దేవుణ్ణి అడగటం ప్రియులారా. కాబట్టి పాపాన్ని అంగీకరించడం చాలా ముఖ్యమైనటువంటిది. మనం ఏదైనటువంటి తప్పులు చేసినట్లయితే అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు వాడు కనికరం పొందుతాడని చెప్పి బైబిల్ వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. కాబట్టి మన యొక్క జీవితాల్లో ఎంతకాలం మనం పాపములతో ఉంటే ఒకవేళ మోసంతోటి, అబద్ధాలతోటి, లేకపోతే అటువంటి భయంకరమైనటువంటి జీవితంలో ఉన్నట్టయితే మరి దిస్ ఇస్ ద రైట్ టైం. ఈ యొక్క సమయంలో మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నా యొక్క జీవితంలో మరి నాకు దీని నుంచి క్షమాపణ దయచేయి, విడుదల దయచేయి అన్నప్పుడు తప్పకుండా ఆయన మనల్ని మరి కరుణిస్తాడు, క్షమిస్తాడు ప్రియులారు. మనం క్షమించేటటువంటి దేవుడు. మరి ఆ పాపాన్ని అంగీకరించడమే కాదు, మరి పశ్చాత్తాపం కూడా ప్రియులారా. దావీదు మరి ఏ రీతిగా మరి పశ్చాత్తాపడుతున్నాడో మనకు తెలుస్తుంది. దావీదు విరిగిలేనటువంటి ఆత్మను మరియు పశ్చాత్తాపడినటువంటి హృదయాన్ని మరి వ్యక్తపరుస్తున్నాడు ప్రియులారా. డేవిడ్ ఎక్స్ప్రెసెస్ ఎ బ్రోకెన్ స్పిరిట్ అండ్ కాంట్రైట్ హార్ట్. మరి సామ్ 51:17లో మరి 51:17 చూస్తే విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. కాబట్టి ఇక్కడ చూడండి, కీర్తనకారుడు దావీదు భక్తుడు ఏ రీతిగా చెప్తున్న విరిగినటువంటి మనసు. ప్రియులారా, ఒకవేళ మరి ఎంతో భయంకరమైనటువంటి స్థితిలో ఉంటే, హృదయ కాఠిన్యంతో ఉన్నట్లయితే మరి దేవునికి ఇష్టమైనటువంటి బలి ఏంటంటే మనము ఆ కనువిప్పుతోటి, ఆ పశ్చాత్తాపంతో, ఆ బ్రోకెన్నెస్ తోటి, ఆ రీతిగా మరి నలిగినటువంటి హృదయంతో ఉన్న పాటున యాజ్ వీఆర్ హృదయం అంతటితోటి దేవుని సన్నిధిలో వచ్చి మరి హృదయం అంతటితో శరణు వేడుకోవటం. ప్రభువా నన్ను క్షమించు, నన్ను కరుణించు, నన్ను ఈ యొక్క ప్రస్తుత పరిస్థితి నుంచి విడుదల దయచేయి అన్నప్పుడు దేవుడు తప్పకుండా ఉంటాడు. ఈ యొక్క హ్యూమిలిటీ అనేటటువంటిది, విరిగినటువంటి మనసు ప్రియులారా, ఈ వినయం అనేటటువంటిది నిజమైన పశ్చాత్తాపానికి చాలా అవసరం. దిస్ హ్యూమిలిటీ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ జెన్యూన్ రిపెంటెన్స్. ఎందుకంటే మరి ఇది దేవుణ్ణి బాధ పెట్టినందుకు లోతైనటువంటి దుఃఖాన్ని మరి ఇది ప్రతిబింబిస్తుంది ప్రియులారా. Because it reflects a deep sorrow for having offended God. దేవునికి మనం ఏది చేసినా కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మన యొక్క తల్లిదండ్రులు, లేకపోతే వాళ్ళు కాదు, కానీ అన్నిటికంటే ముఖ్యంగా మనం దేవుణ్ణి ప్రియులారా మరి దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నాం అన్నటువంటిది ఏ చేసినా సరే. కాబట్టి మనం ఆయన దగ్గరికి మొదట వెళ్ళి మరి పశ్చాత్తాపంతో ఆయన్ని మనం శరణు వేడుకోవాలి ప్రియులారా. అంతేకాకుండా మరి నీడ్ ఫర్ రెన్యువల్, పునరుజ్జీవం కొరకు అవసరత ఎంతైనా ఉంటున్నది. శుద్ధ హృదయాన్ని సృష్టించడం ప్రియులారా, క్రియేటింగ్ ఎ క్లీన్ హార్ట్. మన యొక్క జీవితాలు ఇక్కడ కీర్తనకారుడు కూడా తన యొక్క పాపాల గురించి మరి తెలుసుకుంటున్నాడు. అంతేకాకుండా శుద్ధ హృదయం కోసం దావీదు మరి విజ్ఞాపన చేస్తున్నాడు ప్రియులారా. ఆ దేవుని సన్నిధిలో మొర్ర పెడుతున్నాడు. ఇది కేవలము బాహ్య ప్రవర్తన గురించి కాదు, కానీ కోరికలు మరియు ప్రేరణలతో కూడినటువంటి లోతైనటువంటి మార్పు ప్రియులారా. కీర్తన మరి 51:10లో మనం చదువుకున్నట్లుగా, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. కాబట్టి దిస్ ఈజ్ నాట్ మేర్లీ అబౌట్ ఎక్స్టర్నల్ బిహేవియర్, బట్ ఆల్సో డీప్ సీటెడ్ చేంజ్ ఇన్ డిజైర్స్ అండ్ మోటివేషన్స్.
కాబట్టి ఇది మరి శుద్ధ హృదయం కొరకు మనం వేడుకోవాలి ప్రియులారా. మన ప్రతి ఒక్కరి జీవితము ఎంతో మరి అనేక విధములైనటువంటి పాపములతో ఉన్నటువంటి హృదయంతోటి దేవుని సన్నిధిలో వేడుకున్నప్పుడు మన హృదయాన్ని దేవుడు మార్చేస్తాడు ప్రియులారా. ఆ యొక్క మంచి హృదయం నుంచి జీవధారలు బయలు వెళ్తాయి ప్రియులారా. కాబట్టి ఆ ఆ హృదయ అది ఆ పరిస్థితిని మరి శుద్ధ హృదయం కొరకు దేవుని అడగటం, అంతేకాకుండా ఆత్మను పునరుద్ధరించటం ప్రియులారా, రెన్యూయింగ్ ద స్పిరిట్. మరి ఇక్కడ మరి ప్రార్థన చేస్తున్నాడు, క్రియేట్ ఇన్ మీ క్లీన్ హార్ట్ ఓ లార్డ్ అండ్ రెన్యూ రైట్ స్పిరిట్ విత్ ఇన్ మీ. పునరుద్ధరించబడినటువంటి ఆత్మ కోసం మరి అభ్యర్థనకు దేవుడు మరి ఆయన ఆజ్ఞల పట్ల సరైనటువంటి వైఖరి మరి మనస్తత్వాన్ని కలిగి ఉండటం యొక్క ప్రాముఖ్యతని ఇది తెలియజేస్తుంది ప్రియులారా. కాబట్టి ఇది రిక్వెస్ట్ ఫర్ ఎ రెన్యువల్ స్పిరిట్ ఎంఫసైజెస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యావింగ్ ఎ రైట్ యాటిట్యూడ్ అండ్ మైండ్ సెట్ టువర్డ్స్ గాడ్ అండ్ హిస్ కమాండ్స్. దేవుని యొక్క దేవుని యొక్క ఆజ్ఞల పట్ల మంచి మరి యాటిట్యూడ్, సరి అయినటువంటి వైఖరి మరియు మైండ్ సెట్, మనస్తత్వం కూడా అవసరం ప్రియులారా. కాబట్టి ఆ యథార్థంతో ప్రియులారా, ఆ జెన్యూన్ రిపెంటెన్స్ అవసరం ప్రియులారా. ఇది ఒకరి జీవితాన్ని దేవుని చిత్తములో సమలేఖనంలో చేయాలనే కోరికను ప్రతిబింబిస్తుంది ప్రియులారా. ఇట్ రిఫ్లెక్ట్స్ ఎ డిజైర్ టు అలైన్ వన్స్ లైఫ్ విత్ గాడ్స్ విల్. మరి ఇది ఏంటంటే దేవుని చిత్తంలోనికి సంపూర్ణంగా మనం సమర్పించుకోవటం దేవునికి, మరి ఆ రీతిగా మన యొక్క జీవితాలను దేవునికి ఇవ్వటం ప్రియులారా. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అంతేకాకుండా ఈ రీతిగా చేయటం వలన మరి దేవుని యొక్క దయ మరియు పునరుద్ధరణ, గాడ్స్ మర్సీ అండ్ రెస్టరేషన్. మనం గనుక ఈ రీతిగా దావీదు వల్లే మనం కూడా ప్రార్థించి పశ్చాత్తాపంతో మరి మన యొక్క పాపను మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమించేటటువంటి వాడు అంటున్నాడు. మరి కీర్తన అంతటా కూడా మరి దావీదు దేవుని దయకు విజ్ఞప్తి చేస్తున్నాడు ప్రియులారా. మరి 51:1 చూస్తే, కీర్తన 51:1, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమమును తుడిచివేయము అని చెప్పి ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు ప్రియులారా. దేవా అని చెప్పి ప్రార్థిస్తున్నాడు, ప్రభువా దేవా అని చెప్పి ప్రియులారా. మరి మనం ఎంత దూరం వెళ్ళినా దేవుని కృప మనల్ని పునరుద్ధరించడానికి సరిపోతుందని చెప్పి ఇక్కడ తెలియజేస్తుంది ప్రియులారా. This highlights the belief that no matter how far we stray, God's grace is sufficient to restore us. మరి దేవుని యొక్క కృప, నా కృప నీకు చాలును అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. అందుచేత దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము. మరి కృపలో ప్రియులారా మనం ఇంకా ఆ యొక్క కృప మరి ఉంటున్నది. వీఆర్ స్టిల్ ఇన్ దట్ గ్రేస్ పీరియడ్. దేవుడు ఇప్పుడు కూడా ఈ క్షణంలో అయినా సరే నీవు మరి దేవుని సన్నిధిలో వచ్చి శరణు వేడుకుంటే, కృప కోసం, దయ కోసం, మరి మర్సీ కోసం దేవుని అడిగినప్పుడు తప్పకుండా మరి మీ యొక్క జీవితాల్లో కూడా ఆ రీతిగా మరి దేవుడు కృప చూపించబోతున్నాడు, క్షమించబోతున్నాడు, నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. అటువంటి అనుభవం తోటి నేను చెప్తున్నాను. ఎప్పుడైతే నేను తగ్గించుకొని దేవుని సన్నిధిలో శరణు వేడి ఉంటున్నానో అప్పుడు నా జీవితం అంతా కూడా మారింది, నా హృదయం మారింది, నా ఆశలు, నా లైఫ్ స్టైల్ మరి ఇవన్నీ కూడా మారిపోయి దేవుని కొరకు జీవించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు పిల్లల. ఈ రీతిగా ఎప్పుడైతే దేవుని యొక్క దయలో ఉంటామో, దేవుని యొక్క మరి ఆ యొక్క క్షమాపణ వచ్చి విడుదలైనటువంటి జీవితం, రెస్టరేషన్ వస్తుందో అప్పుడు మనలో ఏంటంటే రక్షణ ఆనందము ప్రియులారా. దావీదు ఆనందం పునరుద్ధరణ కోసం ఆరాట పడుతున్నాడు. డేవిడ్ ఈజ్ లాంగింగ్ ఫర్ రెస్టరేషన్ ఆఫ్ జాయ్. ప్రియులారా, మరి అటువంటి సంతోషంతో రక్షణ ఆనందము మీలో ఉంటున్నదా? కీర్తన 51:12 చూస్తే, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించు. మనం ఎప్పుడైతే పాపంలో చేస్తామో, దేవునికి వ్యతిరేకమైనటువంటి అవిధేయమైనటువంటివి మరి ఆ బైబిల్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి చేస్తాము, అప్పుడు ప్రియులారా మనలో దుఃఖము ప్రియులారా, ఆ భయము ప్రియులారా, ఆ గిల్ట్ అనేటటువంటిది ఉంటుంది ప్రియులారా.
కాబట్టి మరలా మరి ఎప్పుడైతే మరి దావీదు ఆ పాపంలో పడి ఉంటున్నాడు, ఆ రక్షణ ఆనందం కోల్పోయి ఉంటున్నాడు, ఒంటరితనము, ఆ యొక్క గ్యాప్ వచ్చేసింది, దేవుని యొక్క దయ లేదు, ఆ దేవుని యొక్క మరి ఆ కృపలో లేడు. కాబట్టి అందుచేతనే ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. పశ్చాత్తాపము పునరుద్ధరణకు దారి తీస్తుంది పిల్లలు. ఈ మనల్ని మరి ఇది మరి దేవునితో సరైన సంబంధం కలిగి ఉన్నప్పుడు మనలో ఈ యొక్క రక్షణ ఆనందం పిల్లల జాయ్, హృదయంలో ఆనందం పొంగి పొంగి పొర్లుతూ ఉంటది పిల్లల. ఎంతో సంతోషమే సమాధానము, చెప్పనసఖ్యం కానటువంటిది. నో వన్ కెన్ ఎక్స్ప్లెయిన్ దట్. దాన్ని మనం రుచి చూసి తెలుసుకోవాలి పిల్లల. ఆ గిల్ట్ పోయినప్పుడు, ఆ పాపము నుంచి విడుదల వచ్చినప్పుడు, దేవుని యొక్క క్షమాపణ వచ్చినప్పుడు, వీఆర్ గోయింగ్ టు ఫిల్డ్ విత్ జాయ్ పిల్లలు. మనలో ఎంతో జాయ్ తోటి సంతోషంతో ఉంటాం, సమాధానంతో ఉంటాము. మనము ఇంకా కాముగా ఉండలేము పిల్లలు. ఈ యొక్క గొప్ప వార్తను అందరికి కూడా మరి చెప్పటానికి రెడీగా ఉంటాము ప్రియులారా. కాబట్టి ఇంత ఇటువంటి అనుభవాలు మనకు కూడా దేవుడు అనుగ్రహించిన గాక. కాబట్టి మనం ఒకసారి మనం పరీక్షించుకుందాం మన యొక్క జీవితాలు ఏ రీతిగా ఉంటున్నాయి. మరి ఒకవేళ దేవునికి ఆయాస్కరమైనటువంటి ఏమైనా ఉన్నట్టయితే మరి వ్యతిరేకమైనటువంటి వాటిని మరి ఒప్పుకుందాం. ఈ యొక్క మరి లెంట్ సీజన్లో మంచిగా మరి దేవునికి దగ్గర అవటానికి ప్రియులారా. వాట్ ఎవర్ మేబీ, ఎటువంటి పాపం ఉన్నా సరే మీ యొక్క పాపంలో మీరు ఒప్పుకొని ఆయన మరి నీతిమంతుడైండి సమస్త దుర్నీతి నుంచి కూడా ప్రియులారా, ఎటువంటి పాపమైనా సరే ప్రియులారా ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఆ యొక్క లోతైనటువంటి ఆ భక్తి మార్గంలో నడిపించడానికి దేవుడు మరి సిద్ధంగా ఉంటున్నాడు. మీ ఆలోచనలు మరి ప్రార్థనలను కాబట్టి వీటన్నిటిని కూడా ప్రియులారా దేవుని సన్నిధిలో మరి వేడుకోవటం, మరి పునరుద్ధరణ కోసం ప్రార్థన కూడా అవసరం ప్రియులారా. సెల్ఫ్ ఎగ్జామినేషన్, మరి రెండవది ప్రేయర్ ఫర్ రెన్యువల్. మరి దావీదు ఏ రీతిగా ప్రార్థన చేశాడో, వీ నీడ్ టు డివోట్ టైం. మరి స్వచ్ఛమైన హృదయాన్ని సృష్టించమని, ఆ నూతనమైనటువంటి హృదయము మరి ఆత్మను పునరుద్ధరించమని దేవుణ్ణి మరి అడుగుదాము. దావీదు ఏ రీతిగా 51:10 అడిగాడో, మరి క్రియేట్ ఇన్ మీ దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయమని ప్రార్థన చేసినట్లుగా మనం కూడా ఆ రీతిగా ప్రార్థన చేద్దాము. మన మన యొక్క ప్రార్థనలో కూడా నేను కూడా అనేక సార్లు మరి ఇదే మరి మా అమ్మగారు చెప్తూ ఉండేటటువంటిది, ఈ యొక్క 51 చదువురా అని చెప్పి ఎక్కువగా మరి అది చదువుతున్నప్పుడు దేవుడు నాకు కనువిప్పు ఇచ్చేటటువంటి వాడు. పశ్చాత్తాపంతో నేను దేవుని తగ్గించుకొని ప్రార్థించేటప్పుడు, ప్రభువా ఆ దావీదు వల్లే ప్రభువా నేను మీ దగ్గరికి వస్తున్నాను, నాకు ఆ నూతన హృదయం ఇయ్యి అని చెప్పి అడిగినప్పుడు నాలో కూడా అటువంటి హృదయము, మరి ఆ భయము, ఆ యొక్క గిల్టీ ఫీలింగ్ అవన్నీ కూడా తీసేసి సమృద్ధి, సంతోషము, సమాధానాన్ని దేవుడు నాకు సహాయం చేశాడు ప్రియులారా. మరి ఆ రీతిగా మరి అటువంటి ఆ నూతనమైనటువంటి ఆ రక్షణ ఆనందం పొంది ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని కొరకు జీవించడానికి దేవుడు మనకి ఈ యొక్క మరి లెంట్ సీజన్లో దేవుడు సహాయం చేయను గాక. కాబట్టి మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, గొప్ప నాయన తండ్రి, ఈ యొక్క పశ్చాత్తాపము పునరుద్ధరణ అంశంలో భాగంగా ప్రభువా, మరి దావీదు భక్తుడు ఏ రీతిగా ప్రభు తను మరి బెత్షెబాతో పాపం చేసినప్పుడు తండ్రి తగ్గించుకొని పశ్చాత్తాపడి మీ దగ్గర శరణు వేడుకున్నప్పుడు మీరు తండ్రి రక్షించారు, విడుదల దయచేశారు. మరి తండ్రి మరలా ప్రభు ఆ రక్షణ ఆనందాన్ని కలుగజేశారు ప్రభు. ప్రేమగల నాయన వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. వారి ఎటువంటి అవసరతలో ఉంటున్నారు, ఎటువంటి ప్రభు మరి తండ్రి భయములతోటి, కలవరలతోటి, ఆందోళనలతో, చింతలతో ఉంటున్నారు, వారిని దర్శించి ప్రభు ఈ సమయంలోనే తండ్రి యేసును ప్రభు రక్షకుడిగా అంగీకరించడానికి సహాయం చేయండి. మరి తండ్రి ప్రభు ఏదైనా మీకు ఆయాస్కరమైనటువంటివి మరి వ్యతిరేకమైనటువంటి ప్రభు పశ్చాత్తాపంతో మీ సన్నిధిలో మరి ప్రార్థించి ప్రభు మీ నుంచి ప్రభు దయను ప్రభు ఆ యొక్క పునరుద్ధరణ తండ్రి రెస్టరేషన్ పొందటానికి సహాయం చేయమని, ఎంతమంది అస్వస్థత గురి అంటున్నారు యేసు నామంలో వారికి స్వస్థత దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మరి ఈ వాక్యము విని మరి ఆశీర్వదింపబడితే మరి యొక్క మరి లింక్ను ఇతరులతో కూడా షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ప్రియులారా.
ఈ యొక్క వాక్యం ప్రతి ఒక్కరు కూడా వినాలా. దేవుడు మనల్ని అనేక ప్రాంతాలకు పంపించి ఉంటున్నాడు. మరి ఆయా ప్రాంతంలో దేవుని కొరకు మరి సాక్షులుగా ఉండటానికి దేవుడు సహాయం చేయను గాక. మా గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ఒక యూట్యూబ్ ఛానల్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటున్నది. మరి మీరు దాంట్లో జాయిన్ అయ్యి మా యొక్క అప్డేట్స్, మా యొక్క మినిస్ట్రీస్ గురించి కూడా ఇంకా తెలుసుకోవచ్చు. మ్యాట్రిమోనీ సర్వీస్ ఉంటున్నది. ఎవరికన్నా మరి వివాహ సంబంధమైనటువంటి మీ బిడ్డలకు అవసరమైతే యూ కెన్ కాంటాక్ట్ మీ. ఇక్కడ పొందుపరిచినటువంటి నంబర్ ద్వారా మీ యొక్క ప్రార్థన రిక్వెస్ట్‌ను ఇంకా మాది ఈ లైబ్రరీ కూడా ఉంటున్నదండి. ఆసక్తిగా ఉన్నటువంటి వారు దాంట్లో కూడా చేరవచ్చు. మరి మరి మీకందరికి కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఇంతటితో ముగించుకుందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ బ్లెస్సడ్ డే.